అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 27వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. పరిశుద్ధాత్మ వలన స్వస్థత. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమునందు దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనియ్యలేదు గాని శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను. సాతాను మనకు ఒక ఆత్మను ఇచ్చుచున్నాడు. అది పిరికితనము గల ఆత్మ. కారణము లేని భయములు, చీకటిలో వెళ్ళుటకు భయము, మరణించిన వారిని చూచుటకు భయము, భవిష్యత్తును గూర్చిన భయము అను పలు రకములైన భయములు ఏర్పడుచున్నది. సింహము అనున్నది ఒక జంతువును పట్టుకొని తినవలనని తలంచినట్లయితే అది తన గృహలో నుండి బహు భయంకరముగా గర్జించును. అట్టి గర్జన శబ్దమునకు అడివంతయును అదిరిపోవును. అట్టి శబ్దమును వినగానే మృగములన్నీ భయపడి తాము ఉంటున్న నివాసపు స్థలములను విడిచిపెట్టి పరిగెత్తుటకు ప్రారంభించును. పరుగులు తీస్తూ చివరిగా సింహం యొక్క గృహ వాకిటికి వచ్చి పడును. ఆ తరువాత సింహమునకు దాన్ని పట్టుకొంటకు సులువగను. అదే విధముగా సాతాను ఒక మనుషుని లొంగదీసుకొంటకు ముందుగా భయపెట్టుచున్నాడు. పలు రకములైన కలతలను ఇచ్చుచున్నాడు. కలలయందు భయంకరమైన దృశ్యములను తీసుకుని వచ్చుచున్నాడు. కలవరమును దిగులును చెందునట్లు చేసి అంతమునందు వారిలో రోగములను వ్యాధులను కలుగజేయుచున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మిగుల ప్రేమ గలవాడు. ఆయన ఎన్నడూను మనకు పిరికితనపు ఆత్మను ఇయ్యలేదు. ఆ పరిశుద్ధాత్ముని అభిషేకము చేత కాడులు విరిగిపోవచ్చున్నది. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, శక్తి చేతనైనను గాక బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్ముని ద్వారా శత్రు యొక్క పిడులు తునాతునకలై పోవుచున్నాయి. పిరికితనపు ఆత్మ తొలగి పారిపోవుచున్నది. దేవుని యొక్క బలము మన యందు నివాసం ఉంటున్నది. అది మాత్రమే గాక పరిశుద్ధాత్ముడు మనపై తన యొక్క ఆనంద తైలము చేత అభిషేకము చేయుచున్నాడు. ఇట్టి ఆనంద తైలపు ఆత్మ ప్రాణంలోనికి దిగి వచ్చుచున్నప్పుడు అంతరంగపు గాయములన్నీయును స్వస్థత పొందుచున్నది. అంత మాత్రమే గాక ఆ పరిశుద్ధాత్ముడు మన యొక్క శరీరమును జీవింపజేయుచునే ఉన్నాడు. శరీరము మృతి పొందినను దానిని ఆయన జీవింపజేయుటకు శక్తి గలవాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనయున్న మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతలో కూర్చుండి ఆత్మచేత నింపబడి ఆయనను స్తుతించుచున్నప్పుడు మరణమునకు హేతువైన మీ యొక్క శరీరము జీవింపజేయబడుచున్నది. వ్యాధితో ఉన్న శరీరము స్వస్థత పొందుకొనుచున్నది. పాత నిబంధన యందు అహరోను యొక్క కర్రతో పాటు మిగతా ఇజ్రాయేలీల పెద్దల యొక్క కర్రలను తీసుకుని మోషే దేవుని సముఖమునందు ఉంచెను. ఎంతటి ఆశ్చర్యము! మరుసటి దినమున వారు ఆ కర్రలను చూచినప్పుడు మిగతా అందరి కర్రలను చచ్చినదై జీవము లేనిదై కనబడగా అహరోను యొక్క కర్ర మాత్రము చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదై ఉండెను. దేవుని బిడ్డలారా, ఆ కర్రయే మన యొక్క శరీరము. బహుశా అది వ్యాధి గల శరీరముగా ఉండినప్పటికీ మీరు పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతలో ఉన్నప్పుడు జీవింపజేయబడిన వారై ఫలములను ఇచ్చుచున్న వారే ఓందురు. నేటి ధ్యానమునకై దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించనన్నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చెయ్యుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థత పరచుచు సంచరించుచుండెను. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం యెషయా గ్రంథము 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.